హాయ్ అండి. సులువుగా ఈజీగా టేస్టీగా మినపగారెలండి. మినపగారెలు ఏ విధంగా మరింత టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దామండి. ముందుగా ఒక పావు కేజీ పప్పుని నానబెట్టుకోవాలండి. 2 గంటల ముందు నానిపోయిందండి. ఇట్లా నానిపోయింది. ఇప్పుడు కడిగేసుకొని గ్రైండర్లో వేసేసుకొని మంచిగా రుబ్బేసుకోవాలండి. గారెల పిండి ఏ విధంగా రుబ్బుకోవాలో చూపిస్తా అండి. గ్రైండర్లోనికి కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. ఫస్ట్ ముందుగానే కొద్దిగా వేసేసుకొని ఇప్పుడు పప్పు అంతా అందులో వేసేసుకోవాలి. పప్పు అంతా వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. మంచిగా పప్పు అనేది ఇలాగా మంచిగా రుబ్బేసుకున్నామండి. ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద ఉల్లిపాయ అండి ఇలా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర,